ఈరోజు బైబిల్ స్టడీకి ఆధారంగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. అందులో నేను ఒక మాట చదువుతా ఉన్నాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. అందులో ఒక మాట ఏంటంటే అసూయ. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన ప్రభువా, సర్వాధికారి అయిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయము మరొకసారి మేము సంఘంగా సమాజంగా కూడి మీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా మమ్మల్ని బలపరచండి. బోధించి భ్రష్టుని కాకుండా విని విడిచిపెట్టే వారంగా ఉండకుండా మీ కృపను మాకు అనుగ్రహించి మీరు మహిమ పొందమని యేసునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో అసూయ, దీని గురించి నేను కొంత ఆలోచన చేసినప్పుడు అసూయ గురించి ఇంకొద్ది మాటలు మనం నేర్చుకోవాలంటే పాత నిబంధనలోంచి ఒక సందర్భాన్ని మనము ఆధారం చేసుకొని అసూయ గురించిన కొన్ని మాటలు మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. అందుకు సహాయకరంగా సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు చదువుతూ ఉన్నాను. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండినందున అతడు బహు కోపం తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఈ యొక్క సందర్భము మనందరికీ తెలిసిందే. ఇశ్రాయేలు మొదటి రాజు అయినటువంటి సౌలు ఆ తర్వాత కాలంలో దేవుని చేత అభిషేకించబడి రాజుగా మారబోయేటువంటి దావీదు మీద ఒక సందర్భంలో ఒక విషయమై ఆయన అసూయ చెందినట్లుగా మనం చూస్తాం. ఈ సందర్భం మనకు బాగా తెలుసు. ఏంటంటే గనక ఇశ్రాయేలు మీదకి ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చినప్పుడు ఫిలిస్తీన్ల తరపున గొల్యాతు యుద్ధం చేయటానికి ఇశ్రాయేలును సవాలు చేసినప్పుడు సౌలు కానీ అతని యొక్క యోధులు కానీ లేకపోతే ఆ దేశస్తులో ఉన్న ఎవరు కానీ గొల్యాతును ఎదుర్కోవడానికి ఎవరు కూడా ధైర్యం చేయలేకపోయారు. అటువంటి సమయంలో యవనస్తుడైనటువంటి దావీదు గొల్యాతును ఎదుర్కొన్నాడు. ఆయన గొల్యాతును ఎదుర్కోవడమే కాదు కానీ యెహోవా నామమున ఆయన గొల్యాతును ఎదుర్కొన్నాడు, గొల్యాతును చంపాడు, తర్వాత గొల్యాతును ఆయన జయించాడు. ఇదంతా అయిన తర్వాత, ఈ సంఘటన జరిగిన తర్వాత ఒక్కసారిగా దావీదు అక్కడ ఒక నేషనల్ హీరో అయిపోయాడు. అంటే ఆ జాతికి ప్రతి ఒక్కరికి ఆయన దృష్టిలో పడ్డాడు, ప్రతి ఒక్కరి దృష్టిలో ఆయన పడ్డాడు. సో ఇశ్రాయేలు రాజైనటువంటి సౌలు దావీదు అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అనేక ఊర్లలో నుంచి స్త్రీలు రాజైనటువంటి సౌలును ఎదుర్కోవడానికి వచ్చారు. వాళ్ళు ఎదుర్కోవడానికి వచ్చి వాళ్ళు అంటున్న మాట ఏంటంటే కనుక, ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1,000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరని అని వారు అక్కడ గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ వారు సౌలును పొగుడుతూ ఉన్నారు, కానీ దావీదును సౌలు కంటే 10 రెట్లు ఎక్కువగా పొగుడుతూ ఉన్నారు. సో అక్కడ ఏంటంటే దావీదు అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఒక ప్రీతికరమైన వ్యక్తిగా చూపించబోయేసరికి సౌలు దాన్ని తట్టుకోలేకపోయాడు, తల్లడిల్లిపోయాడు. సాధారణంగా ఒక మనిషిని ఇంకొక మనిషి ముందు మనం పొగిడితేనే మనుషులు సహించలేరు, భరించలేరు. అటువంటి సమయంలో ఒక స్త్రీ కాదు, ఎంతమంది స్త్రీలు ఆ గ్రాండ్ సెలబ్రేషన్లో సౌలును పక్కన పెట్టేసి దావీదును పొగిడేసరికి కూడా అక్కడ సౌలు మనసు విషపూరితమైపోయింది. సౌలు విషపూరితమైపోయాడు, ఆయన హృదయం కూడా విషపూరితమైనట్లుగా ఇక్కడ మనము లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అంటే దావీదును 10 రెట్లు ఎక్కువగా పొగిడారు. దావీదును సౌలు కన్నా పైన పెట్టేసరికి సౌలుకు ఆ యొక్క గాన ప్రతిగానాలు లేదా ఆ స్తుతి అనేది ఇంపుగా ఉండకపోనందున కారణం చేత ఆయన మరి అక్కడ మనం చూస్తున్నాం కదా, విషపూరితమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అసూయ అనేది లోకంలో కావచ్చు, బైబిల్లో కావచ్చు, అది ఒక ఈవిల్ ఎమోషన్, అంటే ఒక
చెడ్డ భావోద్రేకంగా అది ఎంచబడతా వచ్చింది. ఆదికాండము 4వ అధ్యాయం మనం గమనిస్తే అప్పటికి భూమి మీద ఒక కుటుంబమే ఉంది. ఆదాము, అవ్వ, కయ్యను, హేబెల్ నలుగురు మనుషులే ఉన్నారు. ఆ సమయంలోనే అసూయ అనేది తొంగి చూసింది. అంటే అక్కడ హేబేలు అర్పణ దేవుడు అంగీకరించి, కయ్యను అర్పణ దేవుడు అంగీకరించినప్పుడు కయ్యను హేబేలు మీద అసూయ చెంది అతను చంపినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అది మనం ఆదికాండము 4వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ మాట. సో ఆ సమయంలోనే అసూయ యొక్క దుష్టత్వం ఎంత దుర్మార్గమైందో అక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనం చూస్తే ఏంటంటే కనుక అప్పటి నుంచి అసూయ అనేది మానవ జాతిలో, అంటే ప్రపంచ దేశాలన్నింటిలో కానీ, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ అది విస్తరిస్తూ వచ్చినట్లుగా కూడా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఈ అసూయ అనేది హ్యూమన్ రిలేషన్షిప్స్, అంటే మానవ సంబంధాలన్నింటినీ కూడా చిన్న భిన్నం చేయడానికి బలంగా వాడబడినటువంటి ఒక పాపమే అసూయ. అసూయ అనేది కూడా ఎప్పుడు కూడా ఒక పూర్ణ వివేకంగా ఎంచబడదు. ఎందుకంటే అసూయలో అవివేకం ఉంది, అదే సమయంలో అసూయలో అతిక్రమం ఉంది. అసూయ గురించి నేను కొంచెం ఆలోచన చేసినప్పుడు సహజంగా మనుషుల్లో కనబరిచేటువంటి అసూయలు ఏంటి అని ఆలోచన చేసినప్పుడు మనుషుల్లో సహజంగా ఒక 4 రకాలైనటువంటి అసూయలు మనకు కనబడుతూ ఉంటాయి. మొట్టమొదటి ఏంటంటే సెంటిమెంటల్ జెలసీ. అంటే తల్లిదండ్రులకు వారి పిల్లల పట్ల ఉన్నటువంటి ఆ యొక్క అసూయ, అంటే మేము తల్లిదండ్రులము, మీరు పిల్లలు అనే ఆ సెంటిమెంట్ని బట్టి చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని బట్టి అసూయ పడుతూ ఉంటారు. అది మనము బయట చూస్తాము, బైబిల్లో కూడా చూస్తాం. బైబిల్ అయితే కనుక ఆదికాండము 27వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూస్తే కనుక అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. ఆదికాండము 27వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతూ ఉన్నాను. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తమ్మని చెప్పాను. ఇస్సాకు తన కుమారుడగు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినిచుండెను. ఏశావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళెను. ఈ సందర్భం కూడా మనకు బాగా ఎరిగిన సందర్భమే. ఇక్కడ ఏంటంటే గనక ఇస్సాకు వృద్ధాప్యంలో ఉన్నాడు. మరి కొద్ది రోజుల్లో మరణం కాబోతున్న సమయంలో ఏశావును పిలిచి ఏమన్నాడంటే కనుక, నేను నా మరణం దగ్గర పడతా ఉంది కాబట్టి నేను జ్యేష్ఠత్వ హక్కుతో 2 నేను ఆశీర్వదిస్తాను. సో నాకు కావాల్సింది ఏంటంటే కనుక నాకు ఇష్టమైనటువంటి భోజ్యములను సిద్ధపరచు అని ఏశావుతో ఇస్సాకు చెప్తా ఉన్నప్పుడు అక్కడ రిబ్కా విన్నది. అక్కడ రిబ్కా విన్నప్పుడు ఏంటంటే ఇస్సాకుకేమో ఏశావు అంటే ఇష్టము, రిబ్కాకేమో యాకోబు అంటే ఇష్టం. రిబ్కా అక్కడ విన్న తర్వాత ఏమైందంటే గనక ఒక పక్షపాత బుద్ధి, లేకపోతే ఏశావు అంటే యాకోబుకు రానిది ఏది కూడా ఏశావుకు దొరకకూడదు అనే ఉద్దేశంతో అక్కడ సెంటిమెంటల్ జలసీకి ఆ యొక్క రిబ్కా లోనై యాకోబును పురమాయించింది. నువ్వు ముందు వెళ్ళి మీ నాన్న మీ అన్నని ఆశీర్వదిస్తాడు, సో నువ్వే ముందు వెళ్ళి వేటకెళ్ళి తీసుకొచ్చి నువ్వు ఇవ్వు, అక్కడ నేను సిద్ధపరిచి నేను అక్కడ ఏశావుగా చూపిస్తానని చెప్పి, అంటే ఆ సెంటిమెంటల్ జలసీ అంటే ఇస్సాకు యొక్క గుడ్డితనాన్ని ఆమె వాడుకొని ఏశావును అంటే యాకోబును ఏశావుగా చూపించింది. అక్కడ మనం చూస్తే గనక సెంటిమెంటల్ జలసీ అంటే మనము కూడా మన పిల్లల పట్ల ఒకరిని బాగా మనము ఇష్టపడుతూ ఉంటాము, ఇంకొందరిని మనము ఇష్టపడకుండా ఉంటాం. అటువంటి సెంటిమెంటల్ జలసీ ఇక్కడ మన బైబిల్లో చూసాము, బయట లోకంలో కూడా మనం చూస్తూ ఉంటాం. రెండోది ఏంటంటే కనుక సిబ్లింగ్ జలసీ, అంటే తోబుట్టువుల మధ్య ఉండేటువంటి అసూయ, సిబ్లింగ్ రైవలరీ కూడా అంటారు. అంటే ఒకరికి ఒకరు పడినప్పుడు పోట్లాటలు పెట్టుకొని పెద్ద యుద్ధాలే చేసుకుంటూ ఉంటారు, మనం బయట చూస్తూ ఉంటాం. అదే విషయం మనం బైబిల్ ప్రకారం కూడా మనం ఆలోచన చేస్తే ఇదే ఆదికాండము 37వ అధ్యాయం 11వ వచనం మనం గమనిస్తే కనుక 37వ అధ్యాయము 11వ వచనం చదువుతూ ఉన్నాను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను. ఇక్కడ ఈ సందర్భం కూడా మనకు తెలుసు. ఇక్కడ యోసేపు వారి అన్నదమ్ములు ఏం చేస్తారంటే కనుక యోసేపు మీద అన్నదమ్ములు అసూయ పడ్డారు. అంటే యోసేపు ఏమో యాకోబుకి ఫేవరెట్ సన్గా ఉన్నాడు. అంటే యాకోబు యోసేపు కోసం రంగురంగుల అంగీలను కుట్టించేవాడు. అంత మాత్రమే కాదు, ఎక్కువగా యోసేపును ప్రేమిస్తూ ఉండేవాడు, తన మాట వింటూ ఉండేవాడు.
అట్లాంటి సమయంలో ఈ సహోదరులు ఏమనుకున్నారంటే, యోసేపు మనకు అడ్డుగా ఉన్నాడు, తండ్రి ప్రేమ మనకు రాకుండా వీడు అడ్డుగా ఉన్నాడు, వీడిని చంపేయాలని చెప్పి తర్వాత యోసేపును గుంటలో వేసిన సందర్భం అక్కడ కూడా మనందరికీ తెలిసింది. ఇదేంటంటే సిబ్లింగ్ జలసి, తోబుట్టువుల మధ్య వచ్చే అసూయ. మూడవది ఏంటంటే కనుక స్పౌసల్ జలసి, అంటే భార్యాభర్తల మధ్య ఉండేటువంటి అసూయ. దీని గురించి నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇది చెప్పడానికి నా అనుభవం సరిపోదేమో అనిపించింది. కానీ కొంత ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు భార్యాభర్తల ఒక బంధం అనేది అది ఒక చాలా ఉన్నతమైనది, అన్యోన్యమైనది, పరిశుద్ధమైనది. దేవుడు తన చిత్త ప్రకారంగా భార్యాభర్తలకు ఇచ్చినటువంటి వారి యొక్క పాత్ర వారి బాధ్యతాయుతంగా పోషిస్తూ ఉన్నప్పుడు అది చాలా మంచిగా ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో మంచికి చెడుకి మధ్య అనుమానం వచ్చినప్పుడు, లేకపోతే యథార్థంగానే ఎక్కడైనా తప్పు జరిగినప్పుడు ఆ యొక్క జలసి అనేది మనం చూస్తూ ఉంటాం, ఆ అసూయ అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే అనుమానం, భర్త భార్య మీద అనుమానం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా భార్య పైన భర్తకు అనుమానం వస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో భార్యకు భర్త మీద అసూయ వస్తుంది. ఎందుకంటే భర్త సంపాదించిన డబ్బులు కొన్నిసార్లు భర్త తన తల్లిదండ్రులకు ఇస్తాడు, కానీ భార్య కొన్నిసార్లు అడిగినప్పుడు ఇవ్వకపోతే, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు అడిగినప్పుడు ఇవ్వకపోతే కొంత అక్కడ భార్య అసూయ చెందినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇది స్పౌసల్ జలసి. నాలుగవది ఏంటంటే కనుక సొసైటల్ జలసి, అంటే మా సమాజంలో కనబడేటువంటి అసూయ. సమాజంలో కూడా మనం చూస్తూ ఉంటాం, మనం ఉన్నటువంటి ఆఫీసెస్లో కానీ, గవర్నమెంట్ సెక్టార్స్లో కానీ, సంఘాల్లో కానీ, లేకపోతే ఇంకెక్కడైనా సరే ఆ యొక్క సొసైటల్ జలసి, సామాజికమైన అసూయను మనం చూస్తూ ఉంటాం. ఒక విషయం గురించి దాన్ని ఇతరులు పంచుకుంటూ వారికి ఇది ఉంది నాకు ఇది లేదని చెప్పి చాలామంది సామాజిక పరంగా చాలామంది అసూయ చెందుతూ ఉంటారు. మనం ఆ ఉదాహరణ కూడా మనం చూస్తే కనుక మోషేను దేవుడు పిలిచి ఆయన ప్రతిష్ఠించుకొని మోషేను దేవుడు ఒక గొప్ప ప్రవక్తగా, గొప్ప నాయకుడిగా ఆయన చేసుకున్న తర్వాత ఆ సమాజంలో కొంతమంది ఒక గుంపుగా ఏర్పడి వారి మీద తిరుగుబాటు చేయడం, వారి మీద వ్యతిరేకంగా వారికి విరోధంగా కొన్ని పనులు చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే కనుక వారు మోషే మీద, అహరోను మీద అసూయ చెందుతూ ఉన్నారు. ఆ మాట కూడా మనం చూస్తే కనుక కీర్తనల గ్రంథము 106వ కీర్తన 16వ చరణం నుంచి 18వ చరణం వరకు నేను చదువుతూ ఉన్నాను. వారు తమ దండుపాలెంలో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠుడైన అహరోను నందును అసూయపడిరి. భూమి నెరవిడిచి దాతానును మృంగెను, అది అబీరాము గుంపును కప్పివేసెను. ఇక్కడ మనం చూస్తే కనుక సామాజిక పరంగా కనిపించేటువంటి అసూయ. వీరు మోషే మీద, అహరోను మీద అసూయ పడినప్పుడు దేవుడు శిక్షగా దాతానును అబీరామును ఆ గుంపును ఏం చేశాడో కనుక ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సహజంగా మనుషుల్లో కనిపించేటువంటి ఈ అసూయ 4 రకాలైన అసూయ మనం చూస్తే కనుక అది ఒక గొప్ప ప్రమాదము. అది ఒక శత్రుత్వాన్ని, అసూయ అనేది శత్రుత్వాన్ని పెంచి పోషిస్తుంది. అదేవిధంగా అసూయ అనేది ఒక దుష్టత్వంతో కూడినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పని. సరే, ఇక మనము చదివినటువంటి వాక్య భాగంలో మనం వస్తే గనక సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 7-8 వచనాలు చూస్తే అక్కడ సౌలు వేల కొలదియో దావీదు వేల కొలది శత్రువులను హతము చేసిరని అక్కడ పాటలు ఆ స్తుతి పాడుతూ ఉన్నప్పుడు అక్కడ దావీదుకి ఆ స్తుతి అనేది ఇంపుగా లేదు. ఒకవేళ మా సౌలు మహారాజు, మహాగణుడు, యోధుడు, వీరుడు, సూర్యుడు అని ఉంటే కనుక సౌలుకి బాగా సంతోషం అయ్యి ఉండేదేమో. కానీ ఇక్కడ వీరు చేసినటువంటి ఈ యొక్క ప్రతిగానాలు సౌలుకు ఇంపుగా లేవు. ఎందుకంటే కనుక అక్కడ దావీదును 10,000 కొలది అన్నారు, సౌలును 1,000 కొలది అనే మాట ఆయనకి అక్కడ ఇంపుగా కనబడలేదు. కాబట్టి అక్కడ ఇంపుగా కనబరిచేటప్పటికీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కనుక ఒకవేళ నేను చేయలేని పని ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ సౌలు 1,000 కొలది అనే మాట నిజమే, అది వాస్తవమే. వాళ్ళు పాడిన పాట ఆ గాన ప్రతిగానము వాస్తవమే. ఎందుకంటే సౌలు ఎప్పుడు కూడా మరి గొల్యాతుని ఎదుర్కోలేదు. సౌలు అక్కడ గొల్యాతును చంపినట్లుగా కూడా లేదు. వారు పాడిన పాట కూడా వాస్తవమే. అయితే ఇక్కడ దావీదును 10,000 కొలదని ఈయన 1,000 కొలదని పాడేటప్పటికీ ఏంటంటే అక్కడ సౌలుకు అది ఇంపుగా లేదు. ఇది నాకు చేత కాలేదు, దావీదుకు చేతనయ్యింది కాబట్టి ఆయన ఆ పని చేశాడు. నా స్థితి ఏంటో నాకు తెలుసు, నా బలం ఏంటో తెలుసు, నా లిమిట్ ఏంటో నాకు తెలుసు, కాబట్టి అది ఆయనకి చేతనయ్యింది, దావీదుకు చేతనయ్యింది
అది ఆయన చేశాడు, దేవుడు అతను వాడుకున్నాడు, దేవునికి స్తోత్రం అని చెప్పుంటే సరిపోయి ఉండేది. లేకపోతే కనుక దేశానికి మేలు చేశాడు కాబట్టి దేవుడు అతను వాడుకున్నాడు, దేవునికి స్తోత్రం అని చెప్పుంటే బాగుండేది. కానీ ఇక్కడ సౌలు అలాగున అనకుండా ఏంటంటే కనుక వారు పాడినటువంటి ఆ ప్రతిగానాలు ఆయనకు ఇంపుగా లేనందున ఆయన బహు కోపగ్రస్తుడిగా ఉన్నాడు. పాపం ఇక్కడ ఈ స్త్రీలు కూడా తెలియక పాడారు, తెలిసే పాడారు వారు. కానీ ఆయన యొక్క సౌలు యొక్క కోపానికి ఇక్కడ దావీదు మాత్రమే కాదు కానీ ఆ స్త్రీలు కూడా గురైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. స్త్రీలను కోపగించుకున్నాడు, కానీ స్త్రీల కంటే ఒక 10 రెట్లు ఎక్కువగా ఆయన దావీదు మీద కోపచిత్తుడైపోయాడు. అయితే చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సౌలు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే కనుక, సరే 10,000 మందిని చంపితే చంపాడు కానీ అంతకుమించి ఏం చేయగలడు, మహా అయితే నా దగ్గర నుంచి రాజ్యాన్ని తీసుకోగలడు, అంతేగాని అంతకుమించి ఏమైనా చేయగలడా అనే పరిస్థితుల్లోకి సౌలు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే కనుక అటువంటి పరిస్థితుల్లో సౌలు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ 7-8 వచనాల్లోనే కనుక మనం కొంత ఆలోచన చేస్తే అసలు అసూయ అనేది ఎలా పుడుతుంది అని ఆలోచన చేస్తే కనుక ఒక 4 సంగతులు నేను మీ ముందుంచాలని ఆశపడతా ఉన్నాను. అసూయ అనేది ఎలా పుడుతుందంటే కనుక జలసీ రైజెస్ ఫ్రమ్ కంపారిజన్. ఇక్కడ సౌలు దావీదుతో పోల్చుకున్నాడు కాబట్టే అసూయ అనేది పెరిగింది. ఎట్లా పోల్చుకున్నాడంటే కనుక ఇక్కడ దావీదును 1000 కొలది అన్నారు, నన్ను దావీదును 10,000 కొలది అన్నారు, నన్ను 1000 కొలది అని పాడినప్పుడు ఒకరితో ఇంకొకరు పోల్చుకున్నారు. అంటే ఇక్కడ సౌలు దావీదుతో పోల్చుకున్నప్పుడు వచ్చినటువంటి అసూయ, ఒకరితో ఒకరు పోల్చుకున్నప్పుడు అసూయ అనేది ఒక పెరుగుతూ ఉంటుంది. మనం దీని గురించి ఆలోచన చేస్తే కనుక ఒకరితో ఒకరు పోల్చుకోవడం అనేది అది ఒక మంచి విషయం కాదు, అది మంచి కార్యముగా అది ఎంచబడదు. ఎందుకంటే కనుక అన్ని ఏరియాస్లో ఇలాగ మనం పోల్చుకుంటే కనుక మనలో మనమే ఆత్మ న్యూనతా భావంలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అంటే ఏ ఏరియాస్లోనే సరే మనము ఒకరిని ఇంకొకరితో మనం పోల్చుకోకూడదు. అది మనం ఎట్లా ఉన్నాము, మనం అందం ఎట్లా ఉంది, లేకపోతే మన యొక్క తెలివితేటలు ఎలా ఉన్నాయి, మన చదువు ఎలా ఉంది, లేకపోతే మన ఉద్యోగం ఏంటి, మన ఉద్యోగం ఎంత, మన ధనం ఎంత, మన జీతం ఎంత అని మనం ఎప్పుడు కూడా ఒకరితో ఒకరు మనం పోల్చుకోకూడదు. ఆ పోల్చుకుంటేనే సమస్యలు అనేవి, ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ సౌలు దావీదుతో పోల్చుకున్నాడు కాబట్టి ఇక్కడ సమస్య వచ్చింది. కాబట్టి మనం కూడా ఎప్పుడు కూడా మనము ఇతరులతో పోల్చుకున్నప్పుడు సమస్యలు ఏమి రావు. ఎందుకంటే కనుక దేవుడు మనకిచ్చినటువంటి వాటితో మనం సంతృప్తులుగా జీవిస్తూ, దేవుని కొరకు నమ్మకంగా మనం ఉంటూ, దేవుని మాటలు వింటూ మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు సంతోషపడతాడు మనల్ని బట్టి. మనం ఉన్నప్పుడు మనకు వచ్చినటువంటి దానిలో నుంచి చేయగలిగితే ఒక నలుగురికి మనం మేలు చేయాలి తప్ప ఇతరులతో మనం పోల్చుకున్నప్పుడు ఏంటంటే సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. ఇక్కడ సౌలు విషయంలో కూడా అదే జరిగింది. అందుకే పౌలు అంటాడు, గల్తీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం మనం గమనిస్తే అక్కడ పౌలు ఒక చక్కని మాట రాసినట్లుగా మనం చూస్తాం. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను, అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం కలుగును. ఇక్కడ పౌలు చెప్తున్నట్టు మాట ఏంటంటే కనుక మనం ఇతరులను బట్టి ఎప్పుడూ కూడా అతిశయించకూడదు. మనం చేసే పని ఏదైతే ఉందో దాన్ని మనం పరీక్షించి చూసుకోవాలి, దాన్ని బట్టే మనం ఇతరులకు మేలు చేయాలి, అప్పుడు దాన్ని బట్టే మనకు అతిశయం మనకు దొరుకుతుందని చెప్పి ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ చేరి వచ్చిన మనందరినీ కూడా దేవుడు ఒక ప్రత్యేకంగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఏంటంటే కనుక ఇక్కడ చేరి వచ్చిన మనందరం కూడా యు ఆర్ ఏ యూనిక్ పర్సన్, అంటే మనందరం కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా ఆయన దేవుడు మనల్ని సృజించాడు. కాబట్టి మనము దేవుని మాట వింటూ మన స్థానంలో, మన లిమిట్స్లో మనం ఉంటూ మనం మంచిగా ప్రవర్తిస్తే దేవుడు చాలా సంతోషపడతాడు. అంతేకాని మనకు లేనిది ఇతరుల దగ్గర ఉంది మనం చూసి మనము అసూయపడితే కనుక మనకు మనమే అన్యాయం చేసుకుంటాము. అంతేకాక దేవుణ్ణి మనం ఆయాసపరుస్తాము. అదే సమయంలో చాలామందికి మనము ఆటంకపరిచే వారంగా మనం ఉంటాం. అదొక మాట. ఇదే సమూయేలు 18వ అధ్యాయంలో మనం చూస్తే జలసీ రైజెస్ ఫ్రమ్ కాంప్లెక్స్, అంటే సుపీరియారిటీ కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మనం చూస్తూ ఉంటాం. సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే అందరి మీద పెత్తనం చేస్తూ ఉంటారు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే అందరి కింద వాళ్ళు ఉంటారు, అంటే వాళ్ళు చెప్పిన పనులు చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే కనుక ఇక్కడ సౌలు విషయం మనం కొంత ఆలోచన చేస్తే సౌలు ఇక్కడ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇందాక సౌలు చేసిన స్టేట్మెంట్ మనం చూసాం కదా. ఏం చేశాడంటే కనుక
రాజ్యం తప్ప నా దగ్గర నుంచి ఇంకేమి తీసుకోగలడు అనే మాట దగ్గర సౌల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని మనం చూస్తూ ఉన్నాం. అవును అంటే ఇక్కడ దావీదు 10,000 మంది చంపాడు అన్నాడు. అయితే అంటే ఇక్కడ సౌలు చెప్తున్న మాట ఏంటంటే, ఇంకో మాట ఏంటంటే కనుక, అంటే దావీదు అంత గొప్పోడా, అంత వీరుడా, అంటే 10,000 మందిని చంపాడా? చంపాడు కానీ నా దగ్గర నుంచి రాజ్యం తీసుకోగలడు, అంతకుమించి ఏం చేయగలడు అని చెప్పే ఆ స్టేట్మెంట్లో సౌలు యొక్క ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మనకు కనబడతా ఉంది. ఇదే సమయము కొరింథీ మొదటి పత్రిక మనం చూస్తే కనుక అక్కడ పౌలు కూడా ఒక చక్కని మాట చెప్పినట్లుగా మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం మనం గమనిస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం మనం గమనిస్తే, ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయు వాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందినది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేలా. ఇక్కడ మనం చూస్తూ ఉంటే కనుక మనకు ఆధిక్యతనిచ్చేది ఒక క్రిస్టియన్ యొక్క సెక్యూరిటీ ఏంటంటే కనుక దేవుని యందు ఇంకేంటంటే ఆయన సమకూర్పునందు ఉంది. అంటే కాబట్టి విశ్వాసులుగా మనకు సుపీరియారిటీ కాంప్లెక్స్ మనకు అవసరం లేదు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అవసరం లేదు, కానీ స్పిరిచువాలిటీ ఉంటే మనకి సరిపోతుంది. అంటే ఆత్మ ఆధిక్యత అవసరం లేదు, ఆత్మ న్యూనత అవసరం లేదు, కానీ మనకి ఆత్మీయత ఆధ్యాత్మికత ఉంటే సరిపోతుంది అనే మాటను ఇక్కడ మనం జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. మూడోది ఏంటంటే కనుక జెలసీ రైజెస్ ఫ్రమ్ కాంపిటీషన్. అంటే పోటీతత్వం ద్వారా కూడా అసూయ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ మాట మనము ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మనం గమనిస్తే ఒకసారి ఆ మాట చదువుదాము. 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనం ఒకసారి చదువుదాం. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. 6 వచనాలు అవసరం లేదు, చివరికి ఒక మాట నేను చదువుతాను. 5వ వచనం నుంచి చదువుతున్నాను. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి, మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి, మొర్దెకై యొక్క జనులు ఎవరనేది తెలుసుకొని ఆశ్వేరోషు యొక్క రాజ్యమందట నుండి మొర్దెకై స్వజనులను యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. ఇక్కడ చూస్తే కనుక పోటీతత్వాన్ని బట్టి ఇక్కడ అసూయ అనేది పెరుగుతూ ఉంది. అంటే హామాను ఆ యొక్క రాజగుమ్మలను చూస్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వంగి ఆయన నమస్కరిస్తూ ఉన్నారు, కానీ మొర్దెకై మాత్రము ఆయనకి వంగట్లేదు, నమస్కరించట్లేదు. అంటే మొర్దెకై యూదుడైన కారణం చేత ఆయన అక్కడ హామాను మరి నమస్కరించట్లేదుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయమై హామాను కొంత ఆలోచన చేసినట్లున్నాడు. అయితే ఈయన నాకు వంగట్లేదు, మొర్దెకై ఎప్పుడు కూడా నాకు నమస్కారం చేయట్లేదు, అందరూ చేస్తూ ఉన్నారు కానీ ఈయన చేయట్లేదు, కాబట్టి మొర్దెకై ప్రాణం తీయటం నాకు స్వల్ప కార్యమని ఎంచి ఆయన యొక్క జనులు యూదులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కసారిగా ఊచకొత్త కోసేద్దామని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాడు. అంటే ఎందుకు ఈ మాట వచ్చిందంటే కనుక మొర్దెకై నాకు ఎక్కడ కూడా నమస్కారం పెట్టట్లేదు, కాబట్టి ఫ్యూచర్లో భవిష్యత్తులో ఎక్కడైనా పోటీలో ఈయన నన్ను ఓడిచ్చేస్తాడేమో అని చెప్పి ఆ యొక్క అసూయ పడినట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి పోటీతత్వం ఎక్కడున్నా సరే అసూయ అనేది అక్కడ విస్తారంగా కనబడుతూ ఉంటుంది. అది సంఘంలో కావచ్చు, లేకపోతే సహవాసంలో కావచ్చు, మినిస్ట్రీస్లో కావచ్చు, బయట సమాజంలో కావచ్చు. ఎక్కడైతే పోటీతత్వం ఆ కాంపిటీషన్ ఎక్కడైతే మనకు కనబడుతూ ఉంటుందో అక్కడ అసూయ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అసూయ అనేది అక్కడ శత్రుత్వాన్ని పెంచి పోషిస్తూ ఉంటుంది. ఒక వృద్ధుడు 100వ సంవత్సరపు పుట్టినరోజు వేడుకలు చేసుకుంటూ ఉంటుంటే ఆ వృద్ధుడు అంటున్నాడు, ఇది నాది 100వ సంవత్సరము బర్త్డే నాది, ఇది నాకు ఇప్పటి వరకు ఎవరు శత్రువులు లేరు అన్నప్పుడు ఆ గుంపులో నుంచి ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడు, మీరు 100 సంవత్సరాల నుంచి ఒక్క శత్రువు కూడా లేకుండా జీవించారు, చాలా గొప్ప విషయం అన్నప్పుడు ఆ వృద్ధుడు అంటున్నాడు, నాకు శత్రువులు ఉన్నారు కానీ ఇప్పుడు వారందరూ ఎవరు కూడా బతికి లేరు, నేను ఒక్కనే బతికున్నానని చెప్పి అంటూ ఉన్నాడు. అంటే ఎంతకాలము ఎన్ని సంవత్సరాలు మనం జీవించామన్నది గొప్ప విషయం కాదు, కానీ ఎన్ని సంవత్సరాలు మనం జీవించినప్పటికీ శత్రువులు లేకుండా మనం జీవించడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి అసూయ అనేది పోటీతత్వం నుంచి వస్తుంది. కాబట్టి ఆ యొక్క పోటీతత్వం అనేది సంఘంలో ఉండకుండా మనం చూసుకుంటే చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే కనుక 4వది ఏంటంటే
జలసీ రైజెస్ ఫ్రమ్ అవర్ కరప్షన్. ఇందాక మనం చూసాం కదా, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తే అక్కడ శరీర కార్యాలు చాలా రాయబడ్డాయి. సో ఆ శరీర కార్యాలన్నీ కూడా అసూయ, మత్తతలు, వ్యభిచారము, అభిచారము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మన శరీర కార్యం, మన శరీరం నుంచి, మన శరీర స్వభావం నుంచి వస్తూ ఉండేవి ఇవన్నీ. కాబట్టి అసూయ అనేది ఏ విధంగా వస్తుందో మనం ఒక 4 మాటలు మనం చూసాము. సాధారణంగా మనుషుల్లో కనిపించే ఒక 4 రకాలైన అసూయలు మనం జ్ఞాపకం చేయబడ్డాం. అదే సమయంలో అసూయ ఎలాగ వస్తుందో కూడా ఒక 4 విషయాలు మనం జ్ఞాపకం చేయబడ్డాం. చివరికి ఏంటంటే కనుక అసలు అసూయ నాలో ఉందా లేదా, ఒకవేళ అసూయ నాలో ఉంటే నేను ఎలా తెలుసుకోవాలి అని మనం కొంత ఆలోచన చేయొచ్చు. దీని విషయమై కూడా నేను కొంత ఆలోచన చేశాను. అసూయ నాలో ఉందని నేను ఎట్లా గ్రహించగలను అన్నప్పుడు ఒక 6 మాటలు నేను రాసుకున్నాను. అదేంటంటే కనుక మొదటిది ఏంటంటే, ఇతరులు విజయం సాధించినప్పుడు, లేకపోతే ఇతరులు ఎక్కడైనా ప్రశంసలు పొందుకున్నప్పుడు నా లోపల సింకింగ్ ఫీలింగ్, అంటే నా లోపల నేను మునిగిపోయే ఒక ఫీలింగ్ నాలో కలిగితే కనుక నాలో అసూయ ఉన్నట్లు, బహుశా నాలో అసూయ ఉన్నట్లుగా నేను అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కనుక ఇతరులకు ప్రమోషన్ వచ్చినప్పుడు, లేకపోతే ప్రమోషన్ వచ్చే సందర్భం కనబడతా ఉన్నప్పుడు నాలో భయం కలిగితే నాలో అసూయ ఉన్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అంత మాత్రమే కాదు, ఎవరైనా నాకు తెలిసినటువంటి వారు పడిపోతే, ఎవరైనా మనకు తెలిసినటువంటి సంఘస్థుల్లో కానీ బయట వ్యక్తులు కానీ పడిపోతే ఆ విషయమై నేను సంతోషిస్తే నాలో అసూయ ఉన్నట్లుగా మనం చూడొచ్చు. సంఘస్థుల్లో ఎవరైనా ఏదైనా పాపంలో దొరికిపోతే దాన్ని బట్టి కూడా నేను సంతోషిస్తే నాలో అసూయ ఉన్నట్లుగా కూడా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అంత మాత్రమే కాదు, మనకు నచ్చినటువంటి వ్యక్తులు గురించి ఎవరైనా చెడు మాటలు లేకపోతే చెడ్డ వార్త మనం విన్నప్పుడు మనకు సంతోషం కలుగజేస్తే కనుక మనలో అసూయనట్లుగా కూడా మనం చూడొచ్చు. అంత మాత్రమే కాదు, ఎవరైనా మంచిగా పర్ఫామ్ చేస్తే ఆ రోజు నాకు చాలా బాధగా అనిపిస్తే నాలో అసూయనట్లుగా కూడా మనము చూసుకోవచ్చు. కాబట్టి ఈ 6 మాటలు కూడా మనం చూడొచ్చు. అసూయ మనలో ఉంది లేదు అనేది ఈ 6 మాటలు, ఇంకా ఎక్కువగానే ఉంటాయి. దేవుడు నాకు ఇచ్చినటువంటి కొన్ని తలంపులు 6 మాటలను రాసుకున్నాను. ఆ 6 విషయాలను గట్టు కూడా మనము ఆలోచన చేయొచ్చు. ఇందాక మనము ఏం చూసామంటే ఈ యొక్క అసూయ గురించి చూసాము. అయితే ఎండ్ ఆఫ్ జలసీ, ఇందాక ఈవిల్ ఆఫ్ జలసీ మనం చూసాము. ఆ యొక్క చెడ్డ యొక్క భావోద్వేగం గురించి చూసాము. ఇక్కడ చివరికి ఒక మాట ఏంటంటే ఎండ్ ఆఫ్ జలసీ, అంటే ఈ యొక్క అసూయ అనేది ఎలా ముగుస్తుంది అని మనం చూస్తే కనుక ఈ అసూయ అనేది 2 రకాలుగా ముగుస్తుంది. ఒకటి ఏంటంటే కనుక ప్రభువు ఆ అసూయను పరిష్కరింపజేస్తే పోతుంది, లేకపోతే ఆయన మనలోంచి తొలగిస్తే పోతుంది. రెండోది ఏంటంటే కనుక లేకపోతే అసూయ మనల్ని తీసుకెళ్ళిపోతుంది. ఒకవేళ అసూయ అనేది దేవుడన్నా తొలగించాలి, లేకపోతే అసూయ మనమన్నా చంపాలి, లేకపోతే అసూయ అనేది మనల్నన్నా చంపేస్తుంది. ఇక్కడ మనం చూస్తే కనుక మన వాక్య భాగంలోకి మనం వెళ్తే అసూయ, ఆ విషపు చూపు ఎప్పుడైతే సౌల్లో కలిగిందో, ఆ విషపు చూపు కలిగినప్పుడు సౌల్లో వచ్చినటువంటి కొన్ని మార్పులు కూడా మనం చూడొచ్చు. ఎప్పుడైతే సౌలు హృదయంలో అసూయ అనేది వచ్చిందో అప్పటి నుంచి సౌలులో కొన్ని మార్పులు మనం ఈ వాక్య భాగంలోనే మనం చూడొచ్చు. అదేంటంటే కనుక 18వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే, యెహోవా తనను విడిచి దావీదునకు తోడయునుట చూచి సౌలు దావీదునకు భయపడెను. అదే మాట చూస్తాం. 15వ వచనంలో కూడా దావీదు మిగుల సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. 29వ వచనంలో మనం చూస్తే దావీదునకు మరి ఎక్కువగా భయపడి, అంటే సౌలులో భయం అనేది కలిగింది. ఎప్పుడైతే సౌలు హృదయంలో ఆ యొక్క అసూయ అనేది చోటు చేసుకుందో అప్పటి నుంచి దావీదు అంటే అతనికి భయం వేస్తూ వచ్చింది. అంటే దావీదు అంటే చాలా భయపడుతూ వచ్చాడు. అంటే తన జీవితంలో ఇంకా నెమ్మదిని కోల్పోయాడు, నిరీక్షణను కోల్పోయాడు. జీవితాంతం కూడా భయంతో బిక్కుమంటూ బ్రతికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకటి అది మనం చూస్తూ ఉన్నాం సౌలు జీవితంలోంచి. రెండోది ఏంటంటే ఎప్పుడైతే అసూయ అనేది సౌలు జీవితంలో చోటు చేసుకుందో అప్పుడు దావీదు పట్ల సౌలుకి పగ పెరిగిపోయింది. అంటే ఒకానొక సమయంలో హత్యా ప్రయత్నం కూడా ఇక్కడ చేసినట్లుగా మనం చూస్తాం. అక్కడ ఏంటంటే కనుక ఒక ఈట తీసుకుని దావీదు మీద ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే అసూయ ఎప్పుడైతే సౌలు జీవితంలోకి వచ్చిందో ఆటోమేటిక్గా దావీదు పట్ల అతనికి పగ పెరిగిపోయింది, హత్యాయత్నం కూడా చేశాడు. ఇది సరిపోక ఏం చేశాడంటే కనుక దావీదును చంపడానికి కుట్ర కూడా పన్నాడు. అసూయ వచ్చింది, తన జీవితంలో కుట్ర కూడా వచ్చింది.
ఎందుకంటే ఇక్కడ సౌలు ఈట విసిరాడు, ఆయన దావీదు చనిపోలేదు, కుట్ర పన్నాడు. ఏమని కుట్ర పన్నాడు అంటే కనుక అది మనము 18వ అధ్యాయము 25వ వచనంలో ఆ మాట మనం చూస్తాం కదా. అందుకు సౌలు ఫిలిస్తీయుల చేత దావీదును పడగొట్టవలనన్న తాత్పర్యం గలవాడై రాజు ఓలిని కోరక రాజు శత్రువుల మీద పగ తీర్చుకొనవలని ఫిలిస్తీయుల 100 ముందోళ్ళు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడనెను. ఎట్లాగో దావీదు నేను చంపలేకపోతా ఉన్నాను, కాబట్టి ఫిలిస్తీయులను దగ్గరికి పంపిస్తే ఆ ఫిలిస్తీయుల చేతుల్లో చచ్చిపోతాడు, కాబట్టి నాకు సంతోషం కలుగుతుందని చెప్పి అక్కడ సౌలు దావీదును ఫిలిస్తీయుల మీదకి పంపించినప్పుడు అక్కడ 100 ముందోళ్ళు అంటే అక్కడ ఫిలిస్తీయులు 100 మందిని చంపి వారిని సర్కంసైజ్ చేసి సౌలు తీసుకురమ్మని చెప్పినప్పుడు అక్కడ దావీదు 100 మందిని కాదు కానీ 200 మంది చంపి తీసుకొచ్చాడు. అక్కడ కూడా చివరికి ఆయన దావీదుని ఏమీ చేయలేకపోయాడు. చివరిగా తన బ్రతుకు దినములన్నీ కూడా చివరి దశలో దావీదుకు భయపడుతూనే ఆయన చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు కూడా సౌలును విడిచిపెట్టాడు. సౌలును విడిచిపెట్టి దావీదుకు తోడుగా ఉన్నప్పుడు దాన్ని బట్టి కూడా తను ఎంత భయపడిపోయి చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అసూయ అనేది మనిషికి దూరం చేస్తుంది, దేవుడిని మనిషికి దూరం చేస్తుంది. అదేవిధంగా మన యొక్క అసూయను బట్టి అసూయ మనకు మరణాన్ని తీసుకొస్తుంది. వాస్తవానికి అసూయ అనేది చాలా చిన్నగా కనబడుతుంది, కానీ అసూయ అనేది మనకు మరణాన్ని తెస్తుంది. అందుకు ఉదాహరణ ఇక్కడ సౌలు మనకు కనబడతా ఉన్నాడు. ఈ అసూయ అనేది మరణకరమైనది. కాబట్టి ఈ రాత్రికాల సమయము దేవుని సన్నిధికి వచ్చిన మనలో ఎక్కడైనా అసూయ ఏందేమో ఒకసారి మనం రాత్రికాల సమయంలో మనం పరీక్షించుకుందాం, స్వపరీక్ష చేసుకుందాం. ఒక ఫిలాసఫర్ లేకపోతే ఒక భక్తుడు అన్నాడు, మెనీ లవ్లీ థింగ్స్ పాస్ అవుట్ ఆఫ్ ద లైఫ్ వెన్ జలసీ కమ్స్ ఇన్. అంటే ఎప్పుడైతే మన జీవితంలోనికి అసూయ వస్తుందో మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి మంచి కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ సౌలు జీవితాన్ని కూడా మనం ఆలోచన చేస్తే సౌలు ఆ ప్రతి గానాలకి ముందు సౌలు జీవితంలో చాలా మంచి విషయాలు మనం చూడొచ్చు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క జలసి ఆ యొక్క అసూయ అనేది సౌలు జీవితంలోకి వచ్చిందో ఆ అసూయ చేత సౌలులో ఉన్నటువంటి ప్రతి మంచి కూడా బయటకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రాత్రికాల సమయము చిన్న వాక్య తలంపు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా ఎక్కడైనా మన జీవితంలో ఏదో కోణంలో అసూయ అనేది ఉంటే కనుక దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కనికరాన్ని పొందుకొని అసూయ అనేటువంటి ఆ మరణకరమైనటువంటి పాపం నుంచి దేవుడు మనల్ని విడిపించినట్లుగా దేవుడు తన కృపను మనకు అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థిద్దాం. ప్రియులారా, అసూయ అనేది మనం నిర్లక్ష్యం చేసేటంత చిన్న పాపం కాదు, అలాగే దాన్ని మనం లెక్క చేసేటంత పెద్ద పాపం కాదు అన్నట్టుంటుంది. ఒకసారి ఒక ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఇల్లు చాలా బాగుంది, లోపలికి వెళ్తే మొత్తం అంతా తలుపులన్నీ ఊడిపోయి తిని పడేసినాయి. ఏంటంటే ఆయన చెప్తున్నాడు, ఒక 3 నెలల క్రితం వచ్చినప్పుడు ఇల్లంతా బాగుంది, ఇప్పుడు వెళ్ళేటప్పటికి తలుపులు కిటికీలు అన్నీ తినేసినాయి అని చెప్తున్నాడు. ఏంటి సంగతి అని అడిగితే చెదలంట. చెదలను ఎవరు లక్ష్య పెడతారు? అది ఏముందలే అనుకుంటారు. ఒకవేళ అనుకున్నా తర్వాత చూద్దాంలే అనుకుంటారు. కానీ వదిలేసిన చెద విలువైన ఫర్నిచర్ మొత్తాన్ని, కిటికీలను, తలుపులను మొత్తం తినేసింది. అసూయ కూడా అలాంటిదే. ఈ 6 సంగతులు టైప్ చేసి మళ్ళీ పెడతారు, అవి టైప్ చేసి మళ్ళీ పెట్టండి, టైప్ చేసి ఇవ్వండి, అవి పెడదాం. మనలో అది ఉందేమో చూసుకుందాం. అసూయ అనేది ఒక మనిషికి అంతం తీసుకొస్తుంది. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట రాశారు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట రాశారు. యోబు 5:2లో రాసిన మాట ఏంటంటే, బుద్ధి లేని వాళ్ళు అసూయ వలన చస్తారు. అంటే అసూయ అనేది బుద్ధి లేని వాళ్ళల్లో కనపడే లక్షణం అన్నమాట. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం మనకి ఏం తెలియజేస్తుందంటే, మొదటి పేతురు 2:2 ఏం తెలియజేస్తుంది?
ఒకటో వచనం నుండి చదవండి. ఉమ్, 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 ఉమ్. వేషధారణను, అసూయను, మాటలను మాని శిశువులను పోలిన వారై పాలవలన రక్షణ విషయములో చెప్పండి. ఏంటిదా మాట? ఎదుగు నిమిత్తం. అంటే దాని అర్థం ఏంటంటే వృద్ధిని ఆపేస్తుంది అసూయ. సో 2 మాటలు గుర్తుపెట్టుకుందాం. యోబు గ్రంథంలో ప్రకారం అసూయ అనేది బుద్ధి లేని వాళ్ళ లక్షణం. క్రొత్త నిబంధన పేతురు ప్రకారం అసూయ అనేది వృద్ధిలో లేకపోవడానికి కారణం. అంటే ఒకవేళ మనలో వృద్ధి లేకపోతుంది అంటే ఒకవేళ అసూయ కారణమా అనేది ఆలోచించాలి. అందులో చాలా కారణాలు చెప్పాడు, ఏమేం మానాలో చెప్పాడు. వాటిల్లో ఒకటి అసూయ. ఈ రాత్రి ఈ సంగతులు మనం మనసులో పెట్టుకొని మనలో అది లేకుండా జాగ్రత్త పడదాం. అసూయ అనేది దాన్ని మనం చంపకపోతే అది మనల్ని చంపేస్తుంది. అందుకని సొలొమోను కూడా అసూయకు మరొక పేరు పెట్టాడు. ఏంటి ఆ పేరు అంటే మత్సరము ఎముకలకు కుళ్ళు అన్నాడు. మత్సరం అన్న పదానికి వాడబడిన మూల పదం ఏంటంటే అసూయ. కాబట్టి అది మన ఎముకలను తినేస్తుంది. అది మత్సరం. మనకి ఎవరి మీద అసూయ ఉంటే అది మనల్ని తినేస్తూ ఉంటుంది. మనం పైకి చిక్కిపోతున్నాం, బలహీనం అయిపోతున్నాం అంటే నెగిటివ్ ఫీలింగ్స్ ఇవి మనిషిని కృంగజేస్తాయి. బైబిల్ చెప్పేది, నా సొంత మాటలు కాదు. అందుకే జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు, యోబు గ్రంథంలో ఆ మాట చెప్పారు. అంటే అఫ్కోర్స్ అది యోబు స్నేహితులని ఉన్నారనుకోండి ఆ మాట. అయితే యోబుకి దాన్ని అంటకట్టారు. అది అర్థవంతమైన స్టేట్మెంట్ కాదు, కానీ యోబును మినహాయిస్తే మాత్రం అది చాలా వాస్తవమైన స్టేట్మెంట్. అది బుద్ధి లేని వారు అసూయ వలన చస్తారు అనేది. అంటే అసూయ అనేది మనలో లేకుండా ఉందాం. ఈ 6 పరీక్షలు మన నాడి కొట్టుకుంటుందో లేదో నాడి పరీక్ష చేయాలి. ఆక్సిజన్ అందుతుందో లేదో పల్స్ ఆక్సిమీటర్ పెట్టాలి. బీపీ ఉందో లేదో బీపీ ఆపరేటర్స్ పెట్టాలి. అసూయ ఉందో లేదో ఈ 6 పరీక్షలు తేల్చేస్తాయి అన్నమాట. కాబట్టి అది లేకుండా మనం చూసుకుందాం. మంచిది. ఇంత మట్టుకు ఈ రాత్రి బైబిల్ స్టడీని మనం ముగించుకుంటాం. నెక్స్ట్